వచ్చే వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. అధికారులు తాను ఎప్పుడు పర్యటనకు వెళ్లినా పోలవరం నిర్వాసితుల గురించి అర్జీలు వెల్లువెత్తుతున్నాయన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరం జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి పోలవరం నిర్వాసితులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చాలనే విషయంపై ప్రణాళిక సిద్దం చేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వం కల్పించాల్సిన ప్రయోజనాలపై వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదిక సమర్పిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ హామీనిచ్చారు. పర్మనెంట్ సభ్యత్వాలు ఇవాళ ఒక 30 సభ్యత్వాలు చేస్తున్నాము. వచ్చే రోజుల్లో ఇంకా పర్మనెంట్ సభ్యత్వాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అన్ని కూడా మన ఏలూరు కాన్స్టిట్యున్సీ సభ్యత్వాలు అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము. అలాగే ఇవాళ కలెక్టర్ గారిని స్పెషల్ కలెక్టర్ గారిని కూడా పెట్టి నిర్వాసితుల సమస్యలే ఎప్పుడు కూడా గ్రీవియన్సెస్ లో ఎక్కడికి పోయినా కూడా ఈవెన్ కలెక్టర్ గ్రీవియన్సెస్ లో అయినా కానివ్వండి, అలాగే నేను పోయినప్పుడైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికైనా కానివ్వండి, పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. పోలవరంలో ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అసలు ఏమేం సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తక్షణమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు. మీటింగ్ ని ఆ మీటింగ్ లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్ని కూడా తెలుసుకుంది. అవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్ లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఈవెన్ పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం. అలాగే వచ్చే వారమైనా సీఎం గారు వచ్చే ప్రోగ్రాం ఉంది. పోలవరం డ్యామ్ ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు. పర్మనెంట్ సభ్యత్వాలు ఇవాళ ఒక 30 సభ్యత్వాలు చేస్తున్నాము. వచ్చే రోజుల్లో ఇంకా పర్మనెంట్ సభ్యత్వాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అన్ని కూడా మన ఏలూరు కాన్స్టిట్యున్సీ సభ్యత్వాలు అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము.